రైతు బంధు ఇప్పటికి కూడా పడలేదు. మేము రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నాము. నాతో పాటు ఇంకా చాలామంది రైతులు కూడా 5 గుంటలు 10 గుంటల వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వలేదు. ఒక్కొక్క గ్రామంలో కనీసం కొన్ని గ్రామాలలో మొత్తం ఇవ్వలేదు. రైతులకు ఇంకా రైతు బంధు పడక ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్. ఈ విషయంలో ముఖ్యమంత్రి తక్షణం ఒక పద్ధతి ప్రకారం పడుతున్న రైతు బంధుని ఆపినప్పుడు ఇతను కూడా మాట నిలుపుకొని రైతులకు క్రమంగా రోజువారీ ఎంత వేయాలో అంత వేసుకొని కంప్లీట్ పూర్తి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ప్రజలందరూ కూడా మభ్యపెడుతూ ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం రైతులకు మరి ఈ పంటకు ముందస్తుగా రావాల్సినటువంటి మరి డబ్బులను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా కోర్టుల ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అక్కడ ఆ డబ్బులు రాకుండా మరి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ఏం చెప్పిండ్రు, ఏదైతే మేము ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 10,000కు 15,000 రూపాయలు అంటే ఇంకా 5,000 రూపాయలు కలిపి మేము ప్రతి రైతుకు మరి డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి మరి గతంలో ఏ సమయానికి ఆ సమయానికి వచ్చేటటువంటి డబ్బులను ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా మరి రాగానే రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు సంబంధించిన కనీసం 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడో అక్కడిక్కడ కొంత 1,000 రూపాయలు 2,000 1,500 ఇట్లా మరి డబ్బులు రావడం జరిగింది. కనుక అసలు ఒక స్పష్టమైన విధానం లేకుండా ఇవాళ రైతులను మరి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి ఆపినటువంటి వాళ్ళు ఇవాళ అధికారం వచ్చి ఒక స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత కూడా మరి ఈ రోజు వరకు రైతు బంధు పడకపోవడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. కనుక బేషరత్గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే రైతులకు గత ప్రభుత్వం ఏ విధంగా ఒకే రోజు 2 రోజుల లోపలనే ఆ రైతు బంధు ఏదైతే వెంటనే వేసేటటువంటి సందర్భం ఉండే మరి వల్ల ప్రభుత్వం స్టార్ట్ అయినప్పుడే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు భవిష్యత్తులో మరి ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. కనుక కేసీఆర్ గారు ఇచ్చిన పాత పద్ధతిని ఎకరానికి 10,000 చొప్పున ఇస్తామన్నారు, మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు అయితే డబ్బులు వల్లేదు. ఎందుకంటే మాకు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మా ఎరువులు విత్తనాలు కొనుక్కునేది కాబట్టి మా రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. కానీ మీరు తొందరగా వేసి మా రైతాంగాన్ని ఆదుకోవాల్సింది కానీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్లారు మరుసటి రోజు రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తా 15,000 రూపాయలు అని చెప్పినప్పుడు రైతాంగం నమ్మింది. నమ్మిన ప్రకారం ఆయన తెల్లారు మరుసటి రోజు అధికారంలోకి వచ్చినాక వేసేది ఉండే. ఇప్పటి వరకు ఆ 15,000 వేయలేస్తుంది కదా. కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధు ఆఖరుకు విడతకు 5,000 5,000 10,000 ఆ రూపంలో వేసినా మీరు మాట తప్పిన వాళ్ళైనా రైతులకు వేరే ఇప్పుడు వడ్డీ వ్యాపారులు కానీ అరటి వ్యాపారులు కానీ ఆశ్రయించే పరిస్థితి లేకుండా ఉండేది. ఇప్పుడు రైతులు పంటను మొదలుపెట్టి అసలు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా స్పందించి ఈ తెలంగాణ రైతాంగాన్ని వీళ్ళ బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు స్పందిస్తే మంచిగా ఉంటుంది.